రైట్. నేను విష్ణువర్ధన్ రెడ్డి, అర్థమెటిక్ ఫ్యాకల్టీ. ఈరోజు డిస్కషన్ చేసే టాపిక్ వచ్చేసి పైప్స్. ఈరోజు డిస్కషన్ చేసే టాపిక్ వచ్చేసి పైప్. ఒక పైపు ఒక ట్యాంకును ఎక్స్ గంటలలో లేదా ఎక్స్ నిమిషాలలో నింపు. ఒక నిమిషంలో 1/x part. ఏ పైప్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ x minutes or x hours. 1 minute part equal to 1/x. Another pipe can empty in y minutes or y hours. 1 minute part equal to -1/y. ఒక పైపు ఒక ట్యాంకును y గంటలలో ఖాళీ చేస్తే అది ఒక గంటలో ఖాళీ చేసే భాగం -1. ఏ పైప్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ x hours and another pipe can empty in y hours. 1 minute part equal to 1/x minus 1/y. 1/x minus 1/y. రైట్. క్వశ్చన్ ప్లే చేశాను చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ప్లే చేశాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏమండి, 2 pipes A and B can fill a tank 30, 45 minutes respectively. How much time taken both are open together? ఏబి 2 పైపులు వరుసగా ఒక ట్యాంకును 30, 45 నిమిషాలలో నింపగలవు. 2 పైపులు ఒకేసారి తెరిచిన ట్యాంకు ఎంత సమయంలో నిండును? మనం మామూలుగా జనరల్ మెథడ్ చెప్తున్నాము. ఒక పైపు ఒక నిమిషంలో 1/30, మరొక పైపు ఒక నిమిషంలో 1/45. ఎల్సిఎం తీస్తే ఎంత వస్తుందో మనకు 90 వస్తుంది. 90ని 30తో వేస్తే ఎంత వస్తుంది? 3 వస్తుంది. 45తో వేస్తే ఎంత వస్తుంది? 2 వస్తుంది. 3 + 2 అంటే ఎంత మనకు? 5/90. ఎంత వస్తుంది మనకు? 5 ఎక్కం 5. 5 అంటే ఎంత మిగులుతుంది? 4 0. 5 ఎంబులు ఎంత మనకు? 40. ఎంత వస్తుంది మనకు? 18 hours ఇస్తే 18 hours, 18 minutes ఇస్తే 18. రైట్. మార్కెట్లో మనం విష్ణువర్ధన్ రెడ్డి సార్ చెప్పే స్టైల్ చెప్పుకొచ్చినామని చెప్పినాము. 30 × 45 ఏం రాస్తున్నాము? 75 రాస్తాము. ఎంత అవుతుంది మనకు? 15 3 45. 15 5 ఎంత మనకు? 75. 5 1 5 6 6 × 3 అంటే ఎంత మనకు? 18. రైట్. మార్కెట్లో దొరికేది కూడా మళ్ళీ నేను చెప్పలేదు అనుకో, విశ్వనాథ్ రెడ్డి సార్ అనుకుంటారు. మార్కెట్లో దొరికేది 30, 45. ఆయన ఏం చేస్తాడు? ఎల్సిఎం తీస్తాడు. ఎల్సిఎం ఎంత వస్తుంది మనకు? 90 వస్తుంది. 90ని 30తో వేస్తే 3 వస్తుంది. 45తో వేస్తే ఎంత? 2 వస్తుంది. 3 + 2 అంటే ఎంత మనకు? 5 అవుతుంది. 5 1 5 ఎంత మిగులుతుంది మనకు? 40 అంటే ఎంత? 5 8గా. ఇంకా మనం చాలా విధంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంకొక ట్రెడిషనల్ అయితే వాళ్ళు చెప్పేది లేదంటే ఇదే దాన్ని ఇండైరెక్ట్గా రాస్తే, ఇగో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. అది ఆయన ఏంటంటే ఒరిజినల్ అని చెప్పేది. ఇది కూడా మనకు ఇండైరెక్ట్గా మనకు అదే ప్రాసెస్. ఇది చేస్తే ఏమవుతుంది? టైం సేవ్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ప్లే చేసాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేసి, ఏ పైప్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 10 hours and another pipe can fill a tank in 12 hours. Both the pipes are open together. How long will the tank is full? ఏ పైపు ఒక ట్యాంకును 10 గంటలలో నింపును, మరొక పైపు బి 12 గంటలలో నింపును. 2 పైపులు ఒకేసారి తెరిచిన ట్యాంకు ఎంత సమయంలో నిండును? 2 పైపులు ఒకేసారి తెరిచిన ట్యాంకు ఎంత సమయంలో? మనకున్న షార్ట్కట్ ప్రకారము 10 × 12 ఏం రాస్తున్నాము? 10 + 12 అని రాస్తున్నాము. ఇక్కడ రాస్తే 10 × 12 ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు? 22 వస్తుంది. ఎంత అవుతుంది? 2 11 2 6 2 11 2 6 ఎంత వచ్చింది? 60/11. 11 5 ఎంత మనకు? 55. 11 5 ఎంత మనకు? 55. రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత మనకు? 5/11. అవర్స్ ఇస్తే అవర్స్, మినిట్స్ ఇస్తే మినిట్స్. ప్రాబ్లం లేమిచ్చిన మనము అవర్స్ ఇచ్చినాం కాబట్టి అవును. ఈ విధంగా స్టెప్ బై స్టెప్, అంటే ఇది మనకి ఎవరు లర్నర్స్కి మంచిగా ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ స్టేజ్ నుంచి కూడా కాదు. మీరు ఏం చేయాలంటే ఒక టాపిక్ విన్న తర్వాత 2023 మిగిలిన పేపర్స్ అవసరం లేదు. 2023 ఆంధ్రప్రదేశ్లో ఎట్లా అడిగినరు, తెలంగాణలో ఎట్లా అడిగినరు, ఆ క్వశ్చన్స్ కవర్ అయినాయా లేదా, ఇండైరెక్ట్గా కవర్ అయినాయా, డైరెక్ట్ కవర్ అయినాయా చూడండి. ఆ విధంగా చూసుకొని మనం ఏం చేస్తామంటే ప్రతి టాపిక్ కూడా ఏంది, టాపిక్ వైజ్ చెప్పిన తర్వాత దానికి టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ప్లే చేసాను చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ పైప్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 20 minutes and another pipe can empty in 50 minutes. Both the pipes are open together. How long will the tank is full? How long will the tank is full? How long will the tank fill? ఒక పైపు ఒక ట్యాంకును 20 నిమిషాలలో నింపును, మరొక పైపు
50 నిమిషాలలో ఖాళీ చేయి. 2 పైపులు ఒకేసారి తెరిచిన ట్యాంకు ఎంత సమయంలో నిండును? 2 పైపులు ఒకేసారి తెరిచిన ట్యాంకు ఎంత సమయంలో నిండు? సేమ్ జనరల్ మెథడ్ చెప్పుకొస్తాను. ఒక పైపు 1 నిమిషంలో ఎంత మనకు 1/60 ఎంటీ చేస్తుంది కాబట్టి ఏం రాసినాము? మైనస్ రాశాను. ఎంటీ చేస్తుంది కాబట్టి ఏం రాసినాము? మైనస్ రాశాను. ఎల్సిఎం తీస్తున్నామా? ఎల్సిఎం తీస్తే ఎంత వస్తుంది మనకు? 100 వస్తుంది. 100ను 20తో వేస్తే ఎంత వస్తుంది? 5 వస్తుంది. 50తో వేస్తే ఎంత వస్తుంది? 3 వస్తుంది. ఎంత వచ్చి మనకు? 3/100. ఇది 1 మినిట్ పాటు. టోటల్ కావాలంటే ఎంత? 100/3 రాస్తాము. 3 3 9 రాస్తాము. 3 3 9 రాస్తాము. ఎంత ఉంది మనకు? 1/3 అంటే ఎంత వస్తుంది మనకు? ఇంటూ 60 అంటే ఎంత? 33 నిమిషాల ఎన్ని సెకండ్లమ్మ మనకు? 20 సెకండ్స్ వస్తుంది. 20 సెకండ్స్ వస్తుంది. లేదు సార్ మనము ఈ విధంగా చేస్తామంటే విశ్వనాథ్ రెడ్డి సార్ ప్రాసెస్ ప్రకారం చేస్తే 20 ఇంటూ -50 బై ఏం రాస్తున్నాము? 20 - 50 రాస్తున్నాము. 20 ఇంటూ -50 బై ఇక్కడ ఎంత అవుతుంది మనకు? -30 అవుతుంది. మైనస్ మైనస్ క్యాన్సల్ అయితే ఎవరైతే మనకు రైట్ ఎవరు వస్తుంది మనకు? ఈ 0 క్యాన్సల్. ఎంత వచ్చి మనకు? 100/3 వచ్చింది. 100 చేస్తే ఎంత? 33 1/3 మినిట్స్. లేదు అక్కడ మల్టిపుల్ చాయిస్ లేకపోతే ఉంది 33 మినిట్స్. ఎన్ని సెకండ్స్ అమ్మ మనకు? 20 సెకండ్స్. రైట్ ఎన్ని సెకండ్స్ మనకు? 20 సెకండ్స్. కొంచెం ఎందుకంటే 1/3 కన్వర్ట్ టు ది సెకండ్స్ కంటే మనకు ఇది వస్తుంది కాబట్టి రైట్. ఏది జనరల్ ప్రాసెస్ చేసినా ఒకటే వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్త. ఫస్ట్ మోడల్ ఏమో 2 పైపులు నింపేవి ఇచ్చాము. సెకండ్ మోడల్ ఏమి ఇస్తున్నామంటే ఒక పైపు నింపింది, మరొక పైపు ఏం చేసింది? ఎంటీ చేసింది. రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ప్లే చేసాను చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ పైప్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 48 minutes అండ్ అనదర్ పైప్ కెన్ ఎంటీ ఇన్ 2 hours. బోత్ ది పైప్స్ ఆర్ ఓపెన్ ఎట్ 11:40 AM. ఎట్ వాట్ టైమ్ ఫిల్ ది ట్యాంక్? ఒక పైపు ఒక ట్యాంకును 48 నిమిషాలలో నింపును. మరొక పైపు అదే ట్యాంకును 2 గంటలలో ఖాళీ చేయును. 2 పైపులు ఉదయం 11 గంటల 40 నిమిషాలకు తెరిచిన ట్యాంకు నిండినప్పుడు సమయం ఎంత? ఏమడిగిండు? ట్యాంకు నిండినప్పుడు సమయం ఎంత? సేమ్ జనరల్ ప్రొసీజర్ చెప్తే 48 ఇంటూ 1 అవర్లోనే మనకు 60 minutes. 2 అవర్స్కి ఎంత అవుతుంది మనకు? 120 minutes. కింద ఎంటీ చేస్తుంది కాబట్టి 48 ఏం రాసినాము? 120 రాసిన 48 ఇంటూ -120 బై ఏం రాసుకోవచ్చు? 100లోకి వెళ్ళి 8 పోతే ఎంత వస్తుంది మనకు? 2 వస్తుంది. 11లోకి వెళ్ళి 4 పోతే ఎంత వస్తుంది? 7 వస్తుంది. ఏ 7 వస్తుంది? ఈయన పోతున్నావు, ఈయన క్యాన్సల్. ఎంతలో వస్తుంది? 12 10ల 12 6ల రైట్ 6 వల్. నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తాము? 6 ఎక్క 6 6 8ల ఎన్ని నిమిషాలు పడుతుంది? 80 నిమిషాలు పడుతుంది. వాడు నీకు ఎన్ని నిమిషాలు అని అడగలేదు. ఏమడిగిండు? నిండినప్పుడు సమయం ఎంత? ఈ 80 నిమిషాలను ఎవరికి యాడ్ చేస్తున్నాం మనము? 11 గంటల 40 నిమిషాలు. 11 గంటల 40 నిమిషాలకు ఎవరిని? 1 గంట 20 నిమిషాలను కలిస్తే ఎంత అవుతుంది మనకు? 1 PM ట్యాంకు నిండినప్పుడు సమయం ఎంత అంటే చెప్పొచ్చు 1 PM. కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే ప్యాటర్న్స్ మారినప్పుడు మనం కూడా మారాలి కాబట్టి కొంచెం దీంట్లో ఏమైనా ఉన్నా కూడా మనం క్లియర్గా చేసుకుందాం. ఓకే రైట్ క్వశ్చన్ ప్లే చేసాను చూడండి. ఏ పైప్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 16 minutes. Due to the leakage in the bottom of the tank, it takes 3 minutes more. The tank is full. How long will the leakage empty the tank? ఒక పైపు ఒక ట్యాంకును 15 నిమిషాలలో నింపును. మరొక పైపు ఒక ట్యాంకును 15 నిమిషాలలో నింపును. దానికి అడుగు భాగమున లీకేజీ ఉండడం వలన 3 నిమిషములు ఆలస్యంగా నిండును. అయితే నిండి ఉన్న ట్యాంకును లీకేజీ ఎంత సమయంలో ఖాళీ చేయండి? మంచి ఎవ్రీ ఇయర్ ఎవ్రీ నోటిఫికేషన్లా డైరెక్ట్ మనకు ఏపీలో అయితే ఇది డైరెక్ట్ క్వశ్చన్ అడిగాడు. ఏం ప్రాబ్లం లేకపోతే ఎన్ని నిమిషాలు? 15 నిమిషాలు. 1 నిమిషంలో ఎంత మనకు? 1/15. లీకేజ్ నాకు తెలియదు కాబట్టి నేను ఎక్స్ అనుకుంటున్నా. 1 మినిట్లో ఎంత అమ్మ మనకు? -1/x. ఎందుకు? లీకేజ్ అన్నాం కాబట్టి. ఈ ప్రాబ్లంలో వల్ల ఇది ఎన్ని మినిట్స్ ఎక్స్ట్రా అంటున్నాడు? 3 minutes మోర్ అన్నాము. అంటే ఎంత? 18 అవుతుంది. 1 minute పాటు ఎంత మనకు? 1/x. అంటే దీని మీనింగ్ ఏమన్నట్టు? 1/15లోకి వెళ్ళి 1/x సపరేట్ చేస్తే ఎవరు వస్తారు మనకు? 1/18 వస్తాడు. కానీ మనం ఎవరెవరికి ఎల్సిఎం చేయాలి?
15కు ఎక్స్కు ఎల్సిఎం తీయాలి. మనకు అంత దగ్గర లేదు కాబట్టి ఈయన అవతలకి తీసుకెళ్తే ప్లస్ అవుతాడు, ఆయన అవతలకి వచ్చేవరకు ఎంత మైనస్ అవుతాడు. 1/15 అవుతుంది, -1/8 ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకు 1/x. ఇక్కడ ఎల్సిఎం తీస్తే ఎంత మనకు 90 వస్తుంది. 19ని 15 తోటి వేస్తే ఎంత 6 వస్తుంది, 18 తోటి వేస్తే ఎంత 5 వస్తుంది. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మినిట్స్ 90 మినిట్స్లో ఏమవుతుంది అన్నాడు మనకు ఎంటీ అవుతుంది. ఇది రెగ్యులర్ ప్రొసీజరు. కానీ నేనేమంటున్నా విష్ణువర్ధన్ రెడ్డి సార్ చెప్తే ఏముంటుందని చెప్పినాము, డిఫరెంట్ ఉంటుందని చెప్పుకొచ్చినాము. ఏం చెప్పుకొచ్చినాము, డిఫరెంట్ ఉంటుందని చెప్పుకొచ్చినాము. ఒకసారి జాగ్రత్త చూడండి. విష్ణువర్ధన్ సార్ చెప్పి అంటే డిఫరెంట్ ఉంటుందంటే ఏం ప్రాబ్లం లేకపోతే ఎన్ని నిమిషాలు అన్నాము 15 నిమిషాలు, ప్రాబ్లం ఉంటే ఎన్ని నిమిషాలు 18 నిమిషాలు. ఏం ప్రాబ్లం లేకపోతే ఎంత 15 నిమిషాలు, ప్రాబ్లం ఉంటే ఎంత 18 నిమిషాలు. అసలు ప్రాబ్లం ఎంత ఉంది అంటే 3 నిమిషాలు. ప్రాబ్లం ఎంత ఉంది 3 నిమిషాలు, అదే కదా 3 నిమిషాలు ఎక్కువ సమయం అంటే ఆయననే ప్రాబ్లం కాబట్టి ఎంతలో అవుతుంది 3 1 3 6 3 1 3 6 15 6 ఎంత మనకు 90 మినిట్స్. ఎంటీ ఎంత అవుతుంది మనకు 90 మినిట్స్. కొంచెం జాగ్రత్త చూడండి. ఏం ప్రాబ్లం లేకపోతే 15 నిమిషాలు, ప్రాబ్లం ఉంటే ఎంత 18 నిమిషాలు. అసలు ప్రాబ్లం ఎంత ఉంది 3 నిమిషాలు కాబట్టి ప్రాసెస్ చేస్తే మనకి ఎంత వచ్చింది మనకు 90 మినిట్స్. రైట్, క్వశ్చన్ ప్లే చేశాను చూడండి. క్వశ్చన్ వచ్చేసి ఏ పైప్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 20 minutes డ్యూ టు ది లీకేజ్ ఇన్ ది బాటమ్ ఆఫ్ ది ట్యాంక్. ఇట్ టేక్స్ 5 minutes more. ది ట్యాంక్ ఈజ్ ఫుల్. హౌ లాంగ్ విల్ ది లీకేజ్ ఎంటీ ది ట్యాంక్. ఒక పైపు ఒక ట్యాంకును 20 నిమిషాలలో నింపు. అడుగు భాగమున లీకేజీ ఉండడం వలన 5 నిమిషములు ఆలస్యంగా నిండు. అయితే నిండి ఉన్న ట్యాంకును లీకేజీ ఎంత సమయంలో ఖాళీ చేయను. ఇక ఆల్రెడీ మనము రెగ్యులర్ ప్రొసీజర్ చెప్పినాము. మనం ఇందాకనే చెప్పుకొచ్చాము. విష్ణువర్ధన్ రెడ్డి సార్ చెప్తే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ రాశాను, బాక్స్లో రాశాను. ఏం ప్రాబ్లం లేకపోతే ఎంత మనకు 20 minutes, ప్రాబ్లం ఉంటే ఎంత ఉంది మనకు 25 minutes, ప్రాబ్లం ఎంత ఉంది మనకు 5 minutes. ఏం ప్రాబ్లం లేకపోతే ఎంత 20 minutes, ప్రాబ్లం లేకపోతే ఎంత మనకు 25 minutes. అసలు ప్రాబ్లం ఎంత ఉంది 5 minutes. ఎంత అవుతుంది 5 1 5 5 ఎంత అవుతుంది. ది ట్యాంక్ ఈజ్ ఎంటీ. ఏం రాయొచ్చు మనకు 100 minutes. 100 minutes లేకపోతే ఏముండొచ్చు 1 hour 40 minutes కూడా ఉంటుంది. ఎందుకంటే వాడు ఇచ్చే మల్టిపుల్ చాయిస్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇది ప్రాసెస్ మనం చెప్తున్నది. లేదు దీనికంటే ముందు మనం చదువుకోకుండా డైరెక్ట్ ఇది చూస్తే మీకు అర్థం కాదు కాబట్టి ఫస్ట్ దాన్ని తీసుకున్న తర్వాతనే దీన్ని రైట్. దానిలోనే ఇప్పుడు చెప్పిన మోడల్ని ఇంకా కొంచెం వెరైటీ అడిగిండు. ఇది కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఏమంటాడు 2 pipes A and B can fill a tank 5, 20 hours respectively. Due to the leakage in the bottom of the tank, it takes 30 minutes more. The tank is full. How long will the leakage empty then? AB 2 పైపులు వరుసగా ఒక ట్యాంకును 5, 20 గంటలలో నింపగలవు. అడుగు భాగమున లీకేజీ ఉండడం వలన 30 నిమిషములు ఆలస్యంగా నిండును. అయితే నిండి ఉన్న ట్యాంకును లీకేజీ ఎంత సమయంలో ఖాళీ చేయను. అయితే ప్రీవియస్ బిట్కు ఈ బిట్కి ఏంటంటే దీంట్లో మనకు 2 టైప్స్ అడిగాను కాబట్టి ప్రీవియస్ బిట్కు దీనికి ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. ఇప్పుడు దీనికి ఏ విధంగా తీసుకొస్తున్నామో చూడండి. మనము రైట్ దాన్ని ఏం చేస్తున్నాం, దీని ఏం చేస్తున్నాము 2 పైపులు కలిసి 20 × 5 బై అని రాస్తాము, 25 రాస్తాము. గో ఏ పైపు 5 గంటలు, బి పైపు 20 గంటలు కాబట్టి 20 × 5 / 25. 5 1 5 5 5 1 5 5 5 1 5 4 2 పైపులు కలిసి ఎంత టైంలో నింపుతున్నాయి 4 గంటల్లో నింపుతున్నాయి. 4 రాసిన లీకేజ్ వల్ల ఎన్ని నిమిషాలు ఎక్స్ట్రా పడుతుంది 30 నిమిషాలు ఎక్కువ పడుతుంది. ఆ 30 నిమిషాలనే ఏం రాస్తున్నా 4.5 గంటలు రాస్తున్నా. వీళ్ళిద్దరి మధ్యలో లీకేజ్ ఎంత ఉంది మనకు 1/2 రాసిన, 4కు 4 రాసిన. దీన్ని ఏం రాసుకోవచ్చు అమ్మ మనము 9/2 అని రాసుకోవచ్చు. ఈ 1/2 పైకి వచ్చేవరకు ఏమైతే మనకు 2/1 అవుతుంది. 2 క్యాన్సిల్ అయితే ఎన్ని గంటలు చెప్పొచ్చు మనకు 36 hours. రైట్, ది లీకేజ్ ఎంటీ ది ట్యాంక్ ఏం రాయొచ్చు 36 hours అని చెప్పేసి మనం రాయొచ్చు. కొంచెం జాగ్రత్త చూసుకుంటే రైట్. క్వశ్చన్ ప్లే చేశాను చూడండి. 2 pipes A and B can fill a tank 6, 30 hours respectively. Due to the leakage in the bottom of the tank, it takes 30 minutes more. The tank is full. How long will the leakage empty?
ఏబి 2 పైపులు వరుసగా ఒక ట్యాంకును 30,30,6,30 గంటలలో నింపును. అడుగు భాగమున లీకేజీ ఉండడం వలన 30 నిమిషములు ఆలస్యంగా నిండును అన్నా, ఎక్కువ సమయం నిండు పట్టును అన్నా కూడా రెండు అదే. ఖాళీ కావడానికి ఎంత సమయం పట్టును, ఎందుకంటే ఆ ఇంగ్లీష్ని గూగుల్ ట్రాన్స్ఫర్ చేస్తే మనం డైరెక్ట్ ఇది వస్తుంది కాబట్టి రైట్. నేను ఇది మనం ఇంపార్టెంట్ అని చెప్పినాం కాబట్టి 2 బాక్సులలో మనము ఈ లెక్క వేసినాము. ఏం చేసినా నేను 2 బాక్సులలో తీసుకొచ్చి ఈ లెక్క తీసుకొచ్చిన ఏం ప్రాబ్లం లేకపోతే 6 గంటలు ఇంటూ 30 బై అనవసరము 36 రాస్తున్నాము. 6 ఒకట్ల 6 6ల 6 ఒకట్ల 6 5ల ఎన్ని గంటలు పట్టింది? 5 గంటలు పట్టింది. 5 గంటలు ఇప్పుడు ఎన్ని నిమిషాలు అదనంగా పట్టింది మనకు? 30 మినిట్స్ అంటే 5.5 గంటలు పట్టింది. కింద ఎవరున్నారమ్మ మనకు? 1/2 రాసిన, 5 రాసిన, దీని ఏం రాయొచ్చు? 11/2 అని రాయొచ్చు. ఈ 2/1 న్యూమరేటర్కి వచ్చేవరకు ఎంత? 1/2 పైకి వచ్చేవరకు ఎంత? 2/1 అవుతుంది. ఈ 2 క్యాన్సల్ అయితే ఎంత అవుతుందో మనకు? 55 అవర్స్ అవుతుందమ్మా. ఎంత అవుతుంది మనకు? 55 అవర్స్ ఉంది. బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఎవ్రీ ఇయర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండిట్లో కూడా ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి కొంచెం కేర్ఫుల్. రైట్, క్వశ్చన్ ఇంకొకటి ప్లే చేశాడు చూడండి. రైట్, 2 pipes A and B can fill a tank. రైట్, క్వశ్చన్ ప్లే చేశాం చూడండి. ఏ పైప్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 5 hours. డ్యూ టు ది లీకేజ్ it takes 6 hours. ది ట్యాంక్ ఈజ్ ఫుల్. హౌ లాంగ్ విల్ ది లీకేజ్ ఎంప్టీ ది ట్యాంక్. ఒక పైపు ఒక ట్యాంకును 5 గంటలలో నింపు. లీకేజీ కారణంగా 6 గంటలలో నిండును. అయితే నిండి ఉన్న ట్యాంకును లీకేజీ ఎంత సమయంలో ఖాళీ చేయి? బిట్టు సేఫ్. ఇదే బిట్టు డైరెక్ట్ ఏపీ ఎస్ఐలు వచ్చింది 2023లో. నేనేం చెప్తున్నామ్మా అంటే ఒకసారి ఇక్కడ చూడండి, దీంట్లో ఈ బాక్స్ వేసాను. ఏం ప్రాబ్లం లేకపోతే ఎన్ని గంటలు పడుతుంది మనకు? 5 గంటలు పడుతుంది. ప్రాబ్లం ఉంటే ఎన్ని గంటలు పడుతుంది? 6 గంటలు పడుతుంది. ప్రాబ్లం ఎంత ఉంది మనకు? 1 hour ఉంది కాబట్టి ఎంత అవుతుంది మనకు? 30 hours అవుతుంది. ఆన్సర్ ఎవరు వచ్చింది మనకు? 30 hours వస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త. సేమ్ ప్రీవియస్ క్వశ్చన్, కాకపోతే ఇంతకుముందేమో ఈ వాల్యూ ఇచ్చిండు, ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేసినాము. ఈ ప్రాబ్లంలో ఈ వాల్యూ ఇచ్చిండు, వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్సే ఈ వాల్యూ అవుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త. రైట్, క్వశ్చన్ ప్లే చేసాము చూడండి. క్వశ్చన్ వచ్చేసేసి ఏ పైప్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 10 hours. డ్యూ టు ది లీకేజ్ ఇట్ టేక్స్ 14 hours. ది ట్యాంక్ ఈజ్ ఫుల్. హౌ లాంగ్ విల్ ది లీకేజ్ ఎంప్టీ ద ట్యాంక్. ఒక పైపు ఒక ట్యాంకును 10 గంటలలో నింపగలదు. అడుగు భాగమున లీకేజీ ఉండడం వలన 14 గంటలలో నిండును. అయితే నిండి ఉన్న ట్యాంకును లీకేజీ ఎంత సమయంలో ఖాళీ చేయును? సేమ్ మనము వాల్యూస్ మార్చినాము. ఏం మార్చినాము? వాల్యూస్ మార్చినాము. మళ్ళొకసారి చూడండి, ఇక్కడ ఆయన ఇచ్చిన దాన్ని ఇక్కడ రాసుకొస్తే ఏం ప్రాబ్లం లేకపోతే 10 గంటలు. ప్రాబ్లం ఉంటే ఎంత మనకు? 14 గంటలు. ప్రాబ్లం ఎంత ఉందమ్మా మనకు? 4 గంటలు. ఎంతలో పోతుంది? 2 2 2 2 2 7 2 1 2 5 7 5 అంతా 35 hours. రైట్, ఎన్ని గంటలు అంటే ఏం చెప్పొచ్చు? 35 గంటలు. ఎన్ని గంటలు అని చెప్పొచ్చు మనము? 35 గంటలు. ఓకేనా? క్లియర్? ఇట్లా మనము స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోతే మనకు, ఎందుకంటే ఇక చాలా మంది మార్కెట్ లేదంటే ఒక 200 క్వశ్చన్ 300 క్వశ్చన్. మీరు చూడండి, నేనేమంటున్నా, ఎంత కంటెంట్ కావాలో అంత కంటెంట్ తీసుకోండి. మనకి ఎంతవరకు కావాలంటే అంతవరకు చెప్పుకొస్తాం. అప్డేట్ వర్షన్ ఇప్పుడు ఈ రోజు జరిగే క్వశ్చన్ పేపర్ కూడా అయితే అన్ని క్వశ్చన్స్ కవర్ అయ్యేది. మనకు వీలైనంత వరకు మనకు మ్యాక్సిమం కవర్ అవుతాయి. కొన్ని క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ మనం చెప్పకుండా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ట్రెండింగ్ మారుతుంది కాబట్టి. మీరు వీలైనంత వరకు అంటే ఫస్ట్ క్వశ్చన్ చదివి అర్థం చేసుకొని దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయలే, ఆయన నీకు ఏమి ఇచ్చాడు, నిన్నేమడిగాడు, ఆ ప్రాసెస్ కొంచెం జాగ్రత్త చేయండి. దాంట్లో క్లియర్గా ఉంటుంది. ఒక బ్రహ్మాండంగా ఒక 10-15 టెస్టులు రాస్తే ఏమన్నా సరిపోతుంది. మీరు ప్రతిరోజు పోయి టెస్టులు రాసి దానిలో మార్కులు ఎక్కువ వచ్చినప్పుడు ఆనందపడి, మార్కులు తక్కువ వచ్చినప్పుడు బాధపడి, ఈ బీపీలు పెంచుకొని షుగర్లు పెంచుకునే దానికంటే ప్రామాణికంగా ఉన్న ఒక 10-15 క్వశ్చన్ పేపర్ రాస్తే చాలు. ఇప్పుడు యూట్యూబ్లో యూట్యూబ్లో వచ్చినాయి. అసలు వాళ్ళు మనం అనకూడదు ఒకరి గురించి, యూట్యూబ్ గురించి. అసలు ఆయన ఏంది అసలు ఇప్పటికీ కానిస్టేబుల్ ఎస్ఐకి సెలెక్ట్ కాని వాళ్ళు కూడా క్లాసులు చెప్తున్నారు. అంటే
మనం చెప్పొద్దనేం రూల్ లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఉన్న స్టేజ్ ఏంది, చెప్తున్న స్టేజ్ ఏంది అన్నది ఆలోచించారు. ఒక డిఎస్పీ ఎస్ఐ గురించి కానీ కానిస్టేబుల్ గురించి కానీ చెప్పిండంటే దానికి అర్థం ఉంది. కానీ ఒక కానిస్టేబుల్ డిఎస్పీ గురించి చెప్పిండంటే ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ఆ కంటెంట్ ఏంది అన్నది ఎక్కడ ఉంది. మనము ఏం చెప్పింది కాదు, ఎగ్జామ్లో ఏమొచ్చింది ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. మనం ఏం చెప్పింది ఇంపార్టెంట్ కాదు, ఎగ్జామ్లో ఏమొచ్చింది ఇంపార్టెంట్, అది కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. నేను అదే చెప్తున్నా, ఒక 15-20 క్వశ్చన్స్ సరిపోతుంది. ఎందుకంటే టాపిక్ వైజ్ టెస్టులు సపరేట్ రాయండి, పార్షియల్ టెస్టులు సపరేట్గా రాయండి. గ్రాండ్ టెస్టులు వచ్చేసేసి నీకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత, డేట్ ఇచ్చిన తర్వాత ఒక 10-15 రాస్తే ఏ టాపిక్ మీద నీకు వీక్ ఉన్నావు, ఆ టాపిక్లో నువ్వు ఏం చదవలేదు, ఆ నోట్స్ తీసుకొని చదువుకొని క్లియర్ చేసుకుంటుంది. నేనేమంటున్నా, నువ్వు ఎన్ని యూట్యూబ్లు ఎన్ని పీడిఎఫ్లు ఎవడు పెట్టినా ఫస్ట్ నీ ఓన్ హ్యాండ్ రైటింగ్ తోట నీ నోట్స్ రాసుకుంటే అప్పుడు నీ విజయం సాధించినట్టు. అది గుర్తుపెట్టుకోండి. ఓ మార్కెట్లో నేను చదివిన ఆ పీడిఎఫ్ తీసుకొని మీరు చదువుకోండి. ఆయన చదివే వేరు, ఆయన దగ్గర ఉన్న నాలెడ్జ్ వేరు, మనం చదివేది వేరు, మన దగ్గర ఉన్న నాలెడ్జ్ వేరు. మనం క్యాచ్ చేసేది వేరు, ఆయన క్యాచ్ చేసేది. ఆయన నోట్స్ నీకు ఎట్లా వస్తుంది? పనికిరాదు. అందరూ అట్లా వచ్చేటట్టు అందరూ ఒకటే నడుస్తుంది. అది మనం ఒకరి గురించి అవసరం లేదని చెప్పుకున్నా. నువ్వు ఎవ్వరు ఏం తీసుకున్నా కానీ నీ సొంత హ్యాండ్ రైటింగ్ తోట నువ్వు నోట్స్ రాసుకున్న రోజు మొదటి విజయం. ఆ విధంగా టెస్టులు కూడా ఎక్కడ పడితే అక్కడ తీసుకోండి, ఒక ప్రామాణిక ప్రకారం. అవి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ప్రకారం ఉన్నాయా లేవా, ఎక్కడెక్కడనో మ్యాట్వి క్యాట్వి జీవే గూగుల్లో తీసుకొచ్చి దాన్ని తీసుకొచ్చుకుంటే నువ్వు గూగుల్ పోతావు. జాగ్రత్త. రైట్. బిటేషన్ చూడండి. ఇంతకుముందేం ప్రాపర్గా మనకి ఎలాంటి డెసిమల్ లేదు, ఇప్పుడు డెసిమల్ వచ్చేటట్టు. ఏ పైప్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 2 hours. డ్యూ టు ది లీకేజ్ ఇన్ ది బాటమ్ ఆఫ్ ది ట్యాంక్ ఇట్ టేక్స్ 1/2 hours. హౌ లాంగ్ విల్ ది లీకేజ్ ఎంటీ ది ట్యాంక్. ఒక పైపు ఒక ట్యాంకును 2 గంటలలో నింపును. అడుగు భాగమున లీకేజీ ఉండడం వలన 1/2 గంటలలో నింపును. అయితే నిండి ఉన్న ట్యాంకును లీకేజీ ఎంత సమయంలో ఖాళీ చేయి. రైట్. ఒకసారి ఇక్కడ చూడండి, నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉండదని చెప్పేసి అనుకుంటున్నా. ఏం ప్రాబ్లం లేకపోతే 2 hours, ప్రాబ్లం ఉంటే ఎంతమ్మా మనకు 2.5 hours, ప్రాబ్లం ఎంత ఉందమ్మా అంటే మనకు 1/2 ప్రాబ్లం. దీన్ని ఏం రాస్తున్నాము, 2 into ఏం రాసుకోవచ్చమ్మా మనము, మిక్స్డ్ ఫ్రాక్షన్లకు మారిస్తే ఎంత 5/2 రాస్తున్నాము. ఈ 1/2 పైకి వచ్చేవరకు ఏమవుతుంది మనకు 2/1 అవుతుంది. ఎవరెవరి క్యాన్సల్ 2 క్యాన్సల్ అయితే 5 2 ఎంత మనకు 10. ఇక్కడ కొంతమందికి ఇంకో డౌట్, నాన్ మ్యాథమెటిక్స్ సార్ ఈ టూ కట్ చేయకుండా ఈ టూ కట్ చేసినామని అడిగేటోళ్ళు కూడా ఉన్నారు. అట్లేం లేదండి, మల్టిప్లికేషన్లు ఎవరినైనా మనం కట్ చేసుకోవచ్చు కాబట్టి కొంచెం కేర్ఫుల్. రైట్. క్వశ్చన్ ప్లే చేశాను చూడండి. క్వశ్చన్ ఏముందంటే, ఏ పైప్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 3 hours. డ్యూ టు ది లీకేజ్ ఇట్ టేక్స్ 1/2 hours ది ఫుల్ ది ట్యాంక్. హౌ లాంగ్ విల్ ది లీకేజ్ ఎంటీ ది ట్యాంక్. ఒక పైపు ఒక ట్యాంకును 3 గంటలలో నింపును. అడుగు భాగమున లీకేజీ ఉండడం వలన 1/2 గంటలలో నిండును. అయితే నిండి ఉన్న ట్యాంకును లీకేజీ ఎంత సమయంలో ఖాళీ చేయను. ఎంత సమయంలో ఖాళీ చేయను. మనము ఇందాక చెప్పుకొచ్చినట్టు ఈ విధంగా వేసుకొచ్చినాము. ఏం ప్రాబ్లం లేకపోతే 3 hours, ప్రాబ్లం ఉంటే ఎంత 3.5 hours, ప్రాబ్లం ఎంత ఉందమ్మా మనకు 1/2 hours. 3కి 3 రాసిన దీని ఏం రాస్తాము, 3 2 6 + 1 ఎంత 7/2. ఈ 1/2 పైకి వచ్చేసరికి ఎంత 2/1. 2 క్యాన్సల్ అయితే 7 3 ఎంతమ్మా మనకు 21 గంట. రైట్. హౌ మెనీ అవర్స్ అని చెప్పొచ్చు, ది ఫుల్ ది ట్యాంకు లీకేజ్ ఎంటీ ఇన్ హౌ మెనీ అవర్స్ అంటే ఎంత మనము 21 hours. రైట్. క్వశ్చన్ ప్లే చేసాం చూడండి. రైట్. క్వశ్చన్ ప్లే చేసాను. ఏ పైప్ 3 times as fast as another pipe. Both the pipes are open together. The tank is full 36 minutes. The slower pipe can fill a tank in. ఒక పైపు మరో పైపు పన సామర్థ్యానికి 3 రెట్లు. 2 పైపులు కలిసి ఒక ట్యాంకును 36 నిమిషాలలో నింపును. అయితే ఆలస్యంగా నింపే పైపు ఎంత సమయంలో నింపును. రైట్. కొంచెం జాగ్రత్తగా బిట్టు మారింది. ఇక్కడ పైప్స్ 2 రకాలు ఉన్నారు. ఒక ఆయన ఎవరున్నారు, ఫాస్టర్ పైప్ ఉన్నారు, ఇంకొక ఆయన ఎవరున్నారు, స్లోయర్ పైప్ ఉన్నారు. ఈయనకి ఎన్ని టైమ్స్ అన్నాము, 3 times అన్నాము. ఈయన ఎవరు మనకు ఎఫిషియన్సీ అవుతుంది. టైం రేషియో ఏమైతే మనకు ఇన్వర్స్ ప్రపోర్షను. ఈయన 1 hourలో 1/x, ఈయన 1 minute ఎంత
1/3x, రెండు పైపులు కలిసి ఎన్ని నిమిషాలన్నాము 36 నిమిషాలంటే ఒక నిమిషంలో ఎంత మనకు 1/36. ఇప్పుడు ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి ఎవరెవరు 1/x 1/3x ఉంది కాబట్టి ఫ్రాక్షన్ ఉంది కాబట్టి ఎల్సిఎం ఇస్తే ఎంత మనకు 3xను xతో డివైడ్ చేస్తే 3 మిగులుతుంది. 3xకు 3x క్యాన్సల్ అయితే ఎంత ఉంది 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకు 1/36. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3x ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఎంత 36. 3x ఈజ్ ఈక్వల్ టు 6 4 ద 24, 6 4 24, 4 3 ద 12 ప్లస్ అంటే ఎంత మనకు 144 మినిట్స్. ఎవరన్నా మనకు స్లోయర్ పైపు. అదే ఫాస్టర్ పైప్ అయితే ఏమనుకుంటాము ఓన్లీ x ఈజ్ ఈక్వల్ టు 144/3. మనం అడగలేదు కానీ మనం అడిగితే ఎవరిని ఫాస్టర్ పైప్ అయితే ఇప్పుడు మనం 3x అనేది ఎవరు మనకు స్లోయర్ పైపు కాబట్టి నేనేమంటున్నా ఒకసారి ఇక్కడ చూడండి అమ్మా, నేనేం చెప్పుకొస్తున్నా ఇక్కడ చూసుకొస్తే ఇంత పెద్దగా మనకు అవసరం ఉందా అంటే అవసరం లేదు. ఇంత పెద్దగా అవసరం ఉందంటే అవసరం లేదు. ఒకసారి ఇక్కడ చూడండి స్లోయర్ పైప్ అడిగింది కాబట్టి స్లోయర్ పైపు 3 టైమ్స్ ఇస్తే 4 తీసుకోండి. 3 టైమ్స్ ఇస్తే 4 తీసుకోండి. బోత్ ఆర్ వర్క్ టుగెదర్ ఇన్ హౌ మెనీ మినిట్స్ అన్నాడు 36 మినిట్స్ అన్నాడు. 36 వేస్తే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 6 4 24, 4 12 ప్లస్ 2 ఎంత 14. ఎంత వస్తుంది మనకు 144 మినిట్స్. 3 రెట్లు ఇస్తే 4 తీసుకున్నాము. 4 రెట్లు ఇస్తే ఎంత 5 తీసుకుంటాము. కొంచెం జాగ్రత్త వేసుకుంటే రైట్. బిట్టు మారింది, బ్రహ్మాండమైన బిట్ వచ్చింది. రైట్, బిట్టు మారింది, బ్రహ్మాండమైన బిట్ వచ్చింది. 2 pipes A and B can fill a tank 24, 32 minutes respectively. If both the pipes are open together, the tank is full exactly in 18 minutes. After how much time B should be closed? AB రెండు పైపులు వరుసగా ఒక ట్యాంకును 24,32 నిమిషాలలో నింపు. రెండు పైపులు ఒకేసారి తెరిచి ట్యాంక్ సరిగ్గా 18 నిమిషాలలో నిండవలను అంటే బి పైపును ఎంత సమయం తర్వాత మూసివేయవలను? బి పైపును ఎంత సమయం తర్వాత మూసివేయవలను? రైట్, ఒక్కసారి చూడండి. నేను బి పైపును ఎప్పుడు మూసేస్తున్నానో నాకు తెలియదు కాబట్టి ఏమనుకుంటున్నా ఎక్స్ అనుకుంటున్నా. అప్పటి వరకు ఎవరు పనిచేస్తారు? ఏ పైపు పనిచేస్తారు. ఏ పైపు కెపాసిటీ ఎంత మనకు 1/24, బి పైపు కెపాసిటీ ఎంత 1/32. ట్యాంక్ ఎప్పుడు నిండాలమ్మా 18 నిమిషాల నిండాలి. దీంట్లోకి వెళ్ళి ఎవరిని మూసేయమంటాడు? బి పైపును మూసేయమంటాడు. కంప్లీట్గా ఇక్కడ బి పైపు మూసేస్తే ఎవరు పనిచేస్తున్నారమ్మా మనకు? ఏ పైపు పనిచేస్తున్నారు? మొత్తం ట్యాంక్ ఏమంటున్నాం మనము 1/2 ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి 24కు 34కు 32కు ఎల్సిఎం తీస్తున్నాం. ఎంత వస్తుంది మనకు 96 వస్తుంది. ఎక్స్కి ఎక్స్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తాము. 24తో వేస్తే ఎవరు వస్తారు? 4 వస్తారు. 32తో వేస్తే ఎవరు? 3 వస్తారు. ప్లస్ ఏం రాస్తాము 18 - x ఇంటూ ఏం రాస్తున్నాము 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత 1. 4 + 3 అంత మనకు 7x. 4 + 3 అంత మనకు 7x ప్లస్ 18 ఎంత మనకు 72 -4x ఈజ్ ఈక్వల్ టు ఎంత 96. ఓన్లీ 3x ఈజ్ ఈక్వల్ టు 96 - 72. రైట్, ఎందుకు ఓన్లీ x ఈజ్ ఈక్వల్ టు ఎంత 24/3. 3 1 3 8 ఎన్ని నిమిషాల తర్వాత 8 నిమిషాల తర్వాత ఎవరిని మూసేస్తాము? బి పైపును మూసేస్తే మొత్తం ట్యాంకు ఎంత టైంలో నిండుతుంది మనకు 18 నిమిషాలు. అంటే ఇండైరెక్ట్గా ఏంది ఏబి రెండు పైపులు కలిసి ఎన్ని నిమిషాలు చేసినాయి మనకు 8 నిమిషాలు చేసినాయి. ఎన్ని నిమిషాలు చేసినాయి 8 నిమిషాలు చేసినాయి. సార్ మరి దీనికి ఏమన్నా లాజిక్ ఉన్నదా అంటే ఒకసారి ఉన్నది చూపిస్తాను. ఏ పైప్ ఎంత ఇచ్చినాం 24 ఇచ్చినాం. బి పైప్ ఎంత ఇచ్చినాం 32 ఇచ్చినాం. ట్యాంక్ ఎప్పుడు నిండాలి 18 మినిట్స్ నింపాలి. ట్యాంక్ ఎప్పుడు నిండాలి 18 మినిట్స్ నిండాలి. ఇక మనం అందరూ ఏమనుకుంటారంటే ఈ సార్ ఏమో సర్కిల్ గీస్తున్నాం, వెరైటీ సర్కిల్ ఉన్నది. ఈ సర్కిల్నే మనం తిప్పొచ్చేది. రైట్, ట్యాంక్ ఎప్పుడు నిండాలి 18 నిమిషాలు నిండాలి. ఎవరు వర్క్ చేస్తున్నారు? ఏ పైప్ వర్క్ చేస్తున్నారు. క్లోజ్ చేసిన ఆయన ఎవరు? బి పైప్. ఆయన కెపాసిటీ ఎంత 32. రైట్, ఆడ ఉన్నాయి రాసిన, కాకపోతే ఒక ఫార్మేట్ ప్రకారం రాసిన. ఏ పైప్ ఎప్పుడు అన్నాము 18 నిమిషాల. బి పైప్ ఎంత 20. ట్యాంక్ ఎప్పుడు నిండాలి 18 నిమిషాలు నిండాలి. ఎవరు పనిచేస్తున్నారు? ఏ పైపు పనిచేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది 6/24 ఇంటూ ఎంత మనకు 32. 6/24 ఇంటూ 32. 6 1 6 6 4 4 1 4 8 ఎన్ని నిమిషాల తర్వాత
8 నిమిషాల తర్వాత ఎవరిని మూసేస్తాము? బి పైపును మూసివేస్తాం. ఎన్ని నిమిషాల తర్వాత? 8 నిమిషాల తర్వాత ఎవరిని? బి పైపును మూసేస్తాం. ఓకేనా మాస్టర్? అయిందా? రైట్. బిట్టు బ్రహ్మాండంగా అడిగాను చూడండి. ఇది లాస్ట్ ఇయర్ మనకు ఏపీఎస్ఐలు అడిగినట్టున్నాడు. నేను అనుకుంటా ప్రిలిమ్స్ మెయిన్స్ ఎక్కడ అడిగిన అనుకుంటున్నా. రైట్, తెలంగాణలో ఏదో కాంపిటేటివ్ అయితే ఉంది. 2 pipes A and B can fill a tank 37 1/2, 45 minutes respectively. If both the pipes are open together, the tank is full exactly in 30 minutes. Exactly in 30 minutes. After how much time B should be closed? After how much time B should be closed? సేమ్ క్వశ్చన్ ఇచ్చిండు. ఏబి 2 పైపులు వరుసగా ఒక ట్యాంకును 37.5, 45 నిమిషాలలో నింపును. 2 పైపులు ఒకేసారి తెరిచి ట్యాంక్ సరిగ్గా 30 నిమిషాలలో నిండవలను అంటే బి పైపును ఎంత సమయం తర్వాత మూసివేయవలను? చెప్తి కదా విష్ణువర్ధన్ రెడ్డి సార్ చెప్పిందంటే ఒక ఫార్మేట్ ఉంటుంది. ఆ ఫార్మేట్ చూడు. ఏంది సార్ ఇట్లా గీతలు గీస్తున్నాడు అంటే ఎన్ని నిమిషాలు నిండాలంటున్నాడు? 30 నిమిషాలు నిండాలి. ఎవరు పనిచేస్తున్నారు? ఏ పైపు పనిచేస్తున్నారు? ఆయన కెపాసిటీ ఎంత ఉంది మనకు? 37.5. 37 1/2 అన్నా 37.5 అన్నా రెండు ఒకటే. ఎవరిని మూసేస్తున్నాము? బి పైపును మూసేస్తున్నాము. ఆయన కెపాసిటీ ఎంతమ్మా మనకు? 45 నిమిషాలు. వీళ్ళిద్దరి మధ్యన డిఫరెన్స్ ఎంత? 7.5 బై ఎంత? 37.5 ఇంటూ ఎంత మనకు? 45. ఆఫ్టర్ డెసిమల్ 1 పాయింట్, ఆఫ్టర్ డెసిమల్ 1 పాయింట్ కాబట్టి డెసిమల్ రిమూవ్ అయినట్టు ఎంత అవుతుంది? 5 9 45, 5 9 5 ఏళ్ళు 35, 5 5 ఈ 75 క్యాన్సర్ అయితే ఆన్సర్ ఎంతమ్మా మనకు? 9 నిమిషాలు ఉంటుంది. ఇదే క్వశ్చన్ నువ్వు డైరెక్ట్ తీసుకపోతే ఎక్కడుందమ్మా అంటే ఆర్ఎస్ అగర్వాల్లో ఉంటుంది. చూడండి, మీరు కావాలంటే ఇట్లా కొంచెం జాగ్రత్త చేసుకోండి.